వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. విజయవాడలో ఎస్బీఐ ప్యానెల్ ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్బీఐ సెలెక్టెడ్ ప్యానెల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. 1997లో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తమను ఉద్యోగాల నుంచి తొలగించారని, దీంతో సుమారు 2000 కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపారు. 1998, 2005, 2014 సంవత్సరాల్లో హైకోర్టు 3 సార్లు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చి ఉద్యోగాలకి తీసుకోవాలని ఆదేశించినప్పటికీ ఎస్బీఐ యాజమాన్యం ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు. బ్యాంకులో ఖాళీలు ఉన్నప్పటికీ అవుట్ సోర్సింగ్ ద్వారా కొత్త నియామకాలు చేపడుతున్నారని విమర్శించారు. హైకోర్టు తీర్పులను అమలు చేసి ప్యానెల్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, 1997 నుంచి నష్టపరిహారం చెల్లించాలని, విధుల్లో చేరకుండానే మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే తమ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, బ్యాంకు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని పిలుపునిచ్చారు. పేరు ముత్తయ్య అండి, నిజామాబాద్ నుంచి వచ్చాను, తెలంగాణ. నేను 89లో ప్యానెల్లో సెలెక్ట్ అయ్యాను. నాలాగా చాలా మంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మాకు అనుకూలంగా కోర్టు నుంచి జడ్జిమెంట్లు వచ్చినా కానీ మాకు అమలు చేయట్లేదు. మాకు ఏ విధంగా డేస్ తీసుకున్నారంటే టెంపరీగా మాకు బేసిక్ ప్రకారంగా డిఏ, హెచ్ఆర్ఈ అన్ని పే చేస్తూ మాకు డ్యూటీ తీసుకున్నారు. సంవత్సరంలో 200 రోజులు చేయించుకున్నారు, ఒక రోజు తక్కువ చేశారు. అందుకని మీ మీడియా ద్వారా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి మా అందరికీ న్యాయం జరిగేటట్లుగా చూడాలని మీ మీడియా మిత్రులని కోరుకుంటున్నాను. సార్, భవిష్యత్తు కార్యాచరణ మేము ప్రతి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ అయితే, తెలంగాణ అయితే మాకు స్పందన లేదు. స్పందించకుండా ఉంటే యాజమాన్యం కానీ మేమైతే ప్రతి జిల్లాలో కూడా ప్రతి స్టేట్ బ్యాంక్ ముందు ధర్నా చేసేదానికి కూడా మేము చేసిన తర్వాత మేము అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో మెగా చౌతి వద్ద కూడా ఆమరణ చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నమస్కారం చేస్తూ, మాకు జరిగిన అన్యాయం ప్రజల దృష్టికి తీసుకెళ్తారని, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తారని మేము ఇక్కడ సమావేశం జరుపుకుంటున్నాం. మేము గత 29 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మాకు 3 జడ్జిమెంట్లు అనుకూలంగా వచ్చినా సరే గవర్నమెంట్ వారు స్పందించలేదు, మేనేజ్మెంట్ వారు స్పందించలేదు. ఇది మా విషయాలు ఎవరికి బయట వాళ్ళకి తెలియటం లేదు. మాలో మేమే నలిగిపోయి, మాలో చాలా మంది చనిపోతున్నారు కూడా. ఈ రోజు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే అందులో మళ్ళీ ఇంకోసారి గ్యాదర్ అయితే ఉంటారో పోతారో కూడా తెలియటం లేదు. మేము అంత బాధపడుతున్నాం. మాకు పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి వాళ్ళకి ఉద్యోగాలు లేక, మాకు ఉద్యోగాలు లేక ఎంత సతమతం అవుతున్నామో తెలియటం లేదు. మా బ్రతుకులన్నీ రోడ్డు మీద పడ్డాయి. ఒక్కొక్కరు రిక్షా తోలుకుంటున్నారు, ఒకరేమో పళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు. వైట్ కాలర్ జాబ్ మీద మేము ఉండవలసిన వాళ్ళు. నా పేరు సూర్యనారాయణ, 86లో పనిచేశాను. అక్కడి నుంచి 200 రోజులు ఇస్తాం, మీకు పర్మనెంట్ చేస్తాం అంటే మాకు ప్యానల్ పెట్టారు. ప్యానల్లో సెలెక్ట్ అయ్యాం. ఫస్ట్ ప్యానల్లో సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ప్యానల్లో సెలెక్ట్ అయ్యి కూడా మాకు అన్యాయం చేశారు. నా తరఫున చాలా మంది ఉన్నారు, నాలాంటి వాళ్ళే. మాది విశాఖపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను, సూర్యనారాయణ. మాకు జరిగిన అన్యాయం పత్రికా విలేకరులు అందరూ కలిపి ప్రజల దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం జరిపించాలి. ఇది సెంట్రల్కి వెళ్ళాలి, దేశం మొత్తం తెలియాలి అని మీ అందరికీ వేడుకుంటున్నాను. అది మీరు చెప్పవచ్చో మీరు నమ్మతారో తెలుసు. ఎస్బీఐ సంస్థ అనేది ఒక సముద్రం సార్. ఎందుకంటే అలాంటి చిన్నవాళ్ళ మీద ఒక లెక్క లేదు. కోర్టు లోన్కి చెప్పాలంటే న్యాయవాదులు అయితే వాళ్ళక చివరికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఏ విధంగానే కావచ్చు, మేమేం చెప్పలేము. కానీ మలుచుకొని ఆటోమేటిక్ గా ముందు మేము లాయర్ దగ్గర పోతే మాకు చెప్పే మాటలు బాగా ఉంటుంది. తీసుకో 10 ఏళ్ళు ఇచ్చేస్తాం, తర్వాత ఒక వాయిదా 2 వాయిదా బాగుంటాయి, 3వ వాయిదా నుంచి స్పందన, వ్యాధులకు పిలవరు, హీరింగ్ పిలవరు, ఏమి ఏదన్నా అడిగితే ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి జడ్జి గారు హైకోర్టులో, సిసిఐటి కోర్టులో కేసులు వారానికి 10 కేసులు పుట్టించేస్తారు సార్. ఏ విధంగా కొడతాయి? మేము 97 నుంచి ఫైట్ చేస్తున్నాం. 97 నుంచి కోర్టుల చుట్టూ జరుగుతున్నాం. డబ్బులు ఎంతో 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం. కానీ రీసెంట్ గా ఒక 6-7 నెలల నుంచి వారానికి 10 కేసులు ఫెయిల్ చేస్తున్నారు సార్, రిజెక్ట్ చేస్తున్నారు. ఎట్లా జరుగుతున్నాయి? మేము రీసెంట్ గా పోయిన నెలలో జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ సార్ కూడా అడిగాము, ఏ విధంగా సార్ ఏ విధంగా ఎదుర్కొనేసారంటే ఏం చేయమంటాం, మేమేం చేయలేము అని అన్నారు. వారానికి వారంలో 15 కేసులు కొట్టేశారు. అజ్మీర్ అన్న ఎట్లా కొట్టేశారు? గతంలో అప్పటి నుంచి లేదు. వాళ్ళు 3 జడ్జిమెంట్లు ఇచ్చారు.
గెలిచాము, ఫైట్ చేశాము. కానీ ఇప్పుడు ఎందుకు కొట్టేస్తున్నారు? ఏమిటి కారణం? ఎవరు ఉన్నారు దీని వెనక? మా రోజు చర్చ చెప్పుకుంటాం సార్, మీరు అర్థం చేసుకోండి సార్. కానీ మేము చివరి వరకు కూడా ఇప్పుడు కూడా మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం, ఏ విధంగా న్యాయం చేయరు అని. కానీ వారానికి 10 కేసులు కొట్టేస్తారు, చివరికి రేపు మాకు 6 కేసులు కూడా వచ్చేస్తాయి, ఫెయిల్ చేస్తారు. మరి పరిస్థితి ఎంత సార్?